గూగుల్ మ్యాప్ మళ్ళీ ఒకసారి విజిట్ చేసింది. 2 kilometers లో 1.5 kilometers చూపించింది. ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. గుడ్ మార్నింగ్, డే 2 in శ్రీశైలం. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేదండి. టు సమ్ రీజన్స్ ఆగిపోయినాం ఇక్కడ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దీపో? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? స్టోన్ కమాన్ సున్నిపేంట దగ్గరలో ఒక చిన్న కమాన్. మేబీ పాత రోజుల్లో ఈ రోడ్స్ ఏం లేనప్పుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక డైరెక్షన్ లాగా యూజ్ చేసేవాళ్ళేమో. దానికి సంబంధించిన ఒక గేట్వే వెళ్ళిపోయింది. స్మాల్ ఆర్చ్ చూద్దాం ఒకసారి వెళ్ళేది. అక్కడ నుంచి అటకేశ్వరం టెంపుల్ వెళ్ళి రిటర్న్ అవుతామని బయలుదేరినాం. నేను నైట్ అది దర్శనం కంప్లీట్ అయిపోయింది. నైట్ 9:30కి 9 o'clock స్లాట్ బుక్ చేసుకుని ఉంటుంది. అది కొత్త దర్శనం. 9:45 వరకు దర్శనం కంప్లీట్ అయి బయటకు వచ్చేసాము. ఈరోజు మధ్యాహ్నం లంచ్ అన్నప్రసాదానికి వెళ్దామని అనుకుంటున్నాము. నిన్న మధ్యాహ్నం కూడా అక్కడికి వెళ్ళాం, బాగుంది. శ్రీశైలం టెంపుల్ తో బయటకు వచ్చాం. సాక్షి గణపతి సైడ్ సాక్షి గణపతి దాటిన తర్వాత కొంచెం చూద్దామా. నైట్ నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు చూసిన మాంజువేలో, సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. హలో, ఇది సాక్షి గణపతి టెంపుల్. ఇది మెయిన్ మన ఎంట్రన్స్ ఆ రోడ్డు మీదనే ఉంటుంది. నారో రోడ్ అవడం వల్ల వెహికల్స్ అన్ని ఇక్కడ ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంట్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంది. ఇది దాటినాక మళ్ళీ ఉంటుంది. గూగుల్ మ్యాప్ మళ్ళీ ఒకసారి విజిట్ చేసింది. 2 kilometers లో 1.5 kilometers చూపించింది. ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. దూరం ఉందని తెలుస్తా. హెల్మెట్ పెట్టుతారా? నాలెడ్జ్ పార్క్, ఇకలాజికల్ నాలెడ్జ్ పార్క్ ఉంటుంది. ఇది బయోలాబ్. హైదరాబాద్ 199 kilometers. చిన్న మిస్టేక్ జరిగింది. ఈ స్టోన్ తోరన్ అనేది ఇంకా 30 kilometers ఉంది ఇక్కడ నుంచి. అది చూపించడం తప్ప నేను చూడడం తప్ప. దోమలపేంట అవుతుంది, సున్నిపేంట దగ్గర అనుకున్నట్టున్నా. మిస్టేక్ వెళ్ళట్లేము. బికాస్ హెల్మెట్ ఏం లేవు. గోయింగ్ బ్యాక్ అటకేశ్వరం వెళ్దాం. దర్శనం చేసుకొని శ్రీశైలం
డీప్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏదైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే ఫోటో వీడియో ఎట్లా వస్తుందో ఇట్లా కెమెరా యాంగిల్ ఎట్లా వస్తుందో తెలియట్లేదు. మళ్ళా తీసేద్దాం. ఏడికిరా ఏడికిరా వాళ్ళకే తెలియాలి. రోడ్డు బ్లాక్ చేసుకుని ఓవర్టేక్ చేసుకుంటూ వస్తారు. ఎదురుకొచ్చి ఎక్కడ పోవాలి. రైట్. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే శిఖరం, స్ట్రైట్ ఇటు వెళ్తే అదే రైట్ దిగితే శ్రీశైలం, లెఫ్ట్ వెళ్తే శిఖరం, శిఖరం నుంచి అక్కడ మళ్ళీ అదే ఘాట్ రోడ్ వెళ్తే దూరనాగల. మనం వచ్చినాం పాలధార పంచదార దగ్గర. ఇదే అటకేశ్వరం. సో అటకేశ్వరం బ్యాక్ సైడ్ ఇది పాలధార పంచదార శ్రీశైలం. అటకేశ్వరం ఇటా ఇటా అమ్మ? అటకేశ్వరం సరేనా? అదేదో జీప్ లో తీసుకెళ్తారని. ఇదేనా ఇంటికి అప్పుడు వచ్చేస్తామా? ఏమో ఇదే హార్డ్లీ 100 meters ఉంది లోపలికి. అంతే. అటు ఎటు జీప్ లో తీసుకెళ్తారు. అది జీప్ లో పోయేది ఇష్టకామేశ్వరి, ఇది హటకేశ్వరం. అటు పెడదామా? లలితాదేవి పీఠం ఒకటి ఉంది.
ఇది అటకేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఒక లేన్ ఉంటది. ఆ లేన్ ఎంట్రీ అని చెప్తే ఇట్లా అందులో ఏముంటుందో తెలియదు. మెల్లగా చూసుకుంటూ వెళ్ళాలి మనం కూడా. ఈ అబ్బాయిలు ఎవరో వెళ్ళేసి వస్తున్నారు, అడుగుదాం. ద్వారం అయిపోవచ్చు. అభ్యర్థం లేదు. ఆయన తెలుగు రాదు, నువ్వు తెలుగులో అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఈ అబ్బాయి అంటున్నా గణేష్ ద్వారం అంటే ఆ అబ్బాయి లోపల పైగా ఫ్యాక్షన్ ఆడుతున్నాను. రోడ్ లేదండి. హెల్మెట్ పెట్టుకొస్తే వీడియో కావచ్చు. భక్తులు రాదు కూడా దిగేట్లేదు పట్టినప్పుడు. ఇక్కడ కూడా బటర్ఫ్లై చూస్తారా? అది అప్పితే బాగుంది. ఇక్కడ ఇంకో దారి, ఇక్కడ ఒక బైక్ బైక్ లోపల కూడా ఉంది కానీ ఎవరు లేరు ఇక్కడ. ఎవరు లేరు. అది చూసారా? కనిపిస్తుందా? జగన్నాథ ద్వారం.
వ్యూ చూడండి అంత కరెంట్ ఇక్కడ సప్లై ఇక్కడ నుంచే మొత్తం ప్రొడక్షన్ నుంచి సప్లై లైన్స్. శ్రీశైలం డ్యామ్ లో ప్రొడక్షన్ అయిన పవర్ ఇక్కడ నుంచి సప్లై, ఈ హైడ్రేషన్ లైన్స్ సప్లై ఎక్కడెక్కడికి. చూడండి అసలు ఎంత తిప్పుతుంది ఫారెస్ట్. ఇదే కొత్త దారి, ఎప్పుడు చూడలేదు. ఏముంది అసలు, ఏం చేశారు, కన్స్ట్రక్షన్స్ ఏమైనాయో చూద్దామని వెళ్తున్నాం. లొకేషన్ బాగుంది, అంతా కూడా చాలా బాగుంది. నిత్య అన్నదాన సత్రము బాగల్కోట్. నిత్య అన్నదాన సత్రం స్టార్ట్ అవుతున్నట్టు ఇక్కడ అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ అన్న వస్తుంది. ఇది చూడండి అసలు, ప్లీజ్ చెక్ దిస్ వ్యూ. నాకు తెలిసి ఇది బస్ స్టాండ్ కి వెళ్తుందేమో దారి, ఎందుకంటే బస్సులు ఇటే వస్తున్నాయి, అంటే బస్ స్టాండ్ కి వెళ్తున్నట్టు. బస్సులు అన్ని ఇటే వస్తున్నాయి. మేబీ ఆర్టీసీ, ఐ మీన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్ళే దారేమో ఇది. కరికాల సత్రం, కరికాల సత్రం అంటాయి. అంటే ఇవన్నీ సత్రాలు ఇక్కడ కూడా ఉన్నాయి. మట్టి చూడండి, ఎప్పుడు అటు సైడ్ సత్రాలలోనే ఉండేది. సత్రాలు అటు సైడ్ చూస్తాము, ఇటు ఎప్పుడు రాలా. ఆయన ఇక్కడ వరకే ఉండేది. ఎక్స్టెండ్ చేసి రోడ్లని కూడా వైడెన్ చేసి, రోడ్లు వైడ్ చేశారు, కొత్త కొత్త సత్రాలు కట్టారు. జనాభా ఎక్కువైపోయింది. అన్నట్టుగానే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది. ఇదంతా బస్ స్టాండ్. ఇదంతా మనం ఇట్లా కూడా వెళ్ళొచ్చు మన సత్రాలు. ఇవంతా బస్ స్టాండ్. ఇది శ్రీశైలం బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. చూడండి కొత్త రోడ్. ఇది ఎట్లా వెళ్తుందో మనకే తెలియదు. సరే అనుకున్నాం. మనం రైట్ కి వెళ్ళాలి. చూడు మనం వెళ్ళాల్సింది ఇటే. మనం వెళ్ళాల్సిన రోడ్ వరకు దాన్ని చదివేస్తున్నాం. కాటేజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ చదువుతున్నాం దాన్ని ఇద్దరం కలిసి. బాగుంది కదా. మేము తీసుకున్న అకామిడేషన్ పాతాళేశ్వర సదన్.
ఆన్లైన్ బుక్ చేసుకున్నాం. 1200 రూపీస్ మార్నింగ్ 8 నెక్స్ట్ డే మార్నింగ్ 8 చెక్ ఇన్. 1 hour ఎక్స్టెండ్ చేస్తారా? 1 hour గ్రేస్ పీరియడ్ ఇస్తారు. సో మీరు ఆన్లైన్లో 1200 పే చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్లో మీరు బుకింగ్ చూపిస్తే మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు, రూమ్ నెంబర్ ఇస్తారు. అప్పుడు ఇంకో 1200 రూపీస్ డిపాజిట్ చేయాలి. మళ్ళీ మీరు వెకేట్ చేసినప్పుడు 1200 రూపీస్ రిటర్న్ ఇస్తారు. ఇదే పాతాళేశ్వర సదన్. నిన్న లగేజ్ అంతా ఉన్నా సరే నేను తీయలేదు వీడియో. పాతాళేశ్వర సదన్ పక్కనే రోప్వే కూడా రోప్వే ఉంటుంది. మీరు కిందకి వెళ్ళాలంటే అక్కడ రోప్వే దగ్గర వెళ్ళొచ్చు పాతాళ గంగ దగ్గరికి, లేదా దాని పక్కనే మెట్లు ఉంటాయి. పాతాళ గంగ పక్కనే 1500 మెట్లు. హైదరాబాద్ చెట్ల వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ రోప్వే. అది రోప్వే గేట్, ఇది పాతాళేశ్వర సదన్ గేట్. ఈ రెండింటికి మధ్యలో కూడా ఇంటర్ కనెక్టింగ్ గేట్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అదండి మన రూమ్కి వెళ్దాం.